నిన్న జిహెచ్ఎంసీ శానిటేషన్ అధికారులు టీఎస్సిపిడిఎల్ అంటే కరెంటు డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖకి 5,000 రూపాయల జరిమానా విధించారు. 5,000 రూపాయల జరిమానా కదా, దీంట్లో కొత్త విషయం ఏంది అనకండి. ఒక ప్రభుత్వ శాఖ మరో ప్రభుత్వ శాఖకు మీరు పనిచేయడానికి మీకు చేతనైతే లేదు అని చెప్పి వేసినటువంటి చలాన్. ఇది తెలంగాణ ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం. రోడ్లపైన ఈ విధంగా కరెంటు పోల్లను ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ శాఖ పడేసి దాని తద్వారా ఆ పోల్ ఉండేసరికి ఇట్లనే డెబ్రీస్ కొంత వేసి ఆ పక్కన చెత్త వేసి ఆ పైన మందు బాటిల్ వేసి ఆ పైన పేడ వేసి ఈ విధంగా దోమలు వచ్చి మనుషులు రోగాల బారిన పడి హాస్పిటల్లో పడతా ఉన్నారు. ఈ మొత్తం ప్రక్రియకి స్టార్ట్ చేసింది మన కరెంట్ విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు పోల్ వేయడం వల్ల ఇటువంటి దౌర్భాగ్యాలు మరీ ఉత్పన్నమవుతా ఉన్నాయి. అనేక చోట్ల డ్రైనేజ్ కూడా పొంగిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నేనేమంటున్నా అంటే అసలు ఇంత ఘోరమైన పరిస్థితి ఏంటండి. ఎన్నిసార్లు ఇప్పటికీ కనీసం 100 సార్లకి పైగా మేము చెప్పినాము. అనేక సార్లు రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చినప్పటికీ కూడా మరి ఇదే విధంగా నిర్లక్ష్యంగా ఈ పోలను ఇట్లనే వేయడం వల్ల ఒక్క ప్రదేశమే, ఇది కేవలం ఒక ప్రదేశమే. సాక్షాత్ డి గారు కూడా ఇక్కడ ఉన్నారు, వారు కూడా వచ్చి ఇక్కడ కాంట్రాక్టర్కి ఫోన్ చేసి క్లీన్ చేయని చెప్పినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అసలు దీనివల్ల ఇంత రోగాలు ఇది ఒక శ్మశాన వాటికి అంటే శవాలను తీసుకొచ్చే దగ్గర కూడా ఇంత ప్రశాంతత లేకుండా, శవాలకు కూడా ప్రశాంతత లేకుండా ఇక్కడ ఈ పరిస్థితి ఉంది. మరి వేరే చోట కూడా అది గౌతమ్ నగర్ కానివ్వండి, నేరేడ్మెట్ కానివ్వండి, అనేక నగరంలో ఏ మూల పోయినా కూడా ఇదే సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంతేకాదు వీళ్ళకి తోడు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సిల్ట్ తీస్తుర్రు, అక్కడ పక్కనే పెడుతుర్రు, ఆ సిల్ట్ ఎత్తరు, ఆ సిల్ట్ మళ్ళీ దాంట్లోకే పడిపోయి మరీ ఘోరంగా మళ్ళీ అక్కడే జామ్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా అనేక సార్లు కౌన్సిల్లో మరి ఉద్యమాలు కూడా వేసినాము. సిల్ట్ని తీసుకెళ్లి జలమండలి ఆఫీస్లో వేసినప్పుడు మా మీద కేసులు కూడా బుక్ చేసిన సందర్భాన్ని మనం చూసినాం. అయినప్పటికీ కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా దానికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటారు. మరి అటువంటి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, అతి ముఖ్యమైనటువంటి విద్యుత్ శాఖ, వీటిల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంటే ప్రజలు ఎవరితో మొరబెట్టుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మల్కాజ్గిరికి వస్తారని మాకు తెలుస్తుంది. మల్కాజ్గిరిలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ చెత్తతోనే స్వాగతం పలుకుతాం, వారిని చూపిస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా మంచిగా మరి పారిశుద్ధ్యం బాగుపడాలని చెప్పి పదే అధికారులకు చెప్తున్నప్పటికీ కూడా మరి అధికారులు పట్టించుకోవట్లేదా, ముఖ్యమంత్రి గారిని బేఖాతరు చేస్తున్నారో మాకు అర్థమైతలే. కానీ పారిశుద్ధ్యం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెత్తతో వారికి స్వాగతం అనేది తెలియజేయడం గ్యారంటీగా తెలుస్తుంది. తస్మాత్ జాగ్రత్త, మీరు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలండి. మరి వాటర్ వర్క్స్కి ఏ విధంగా అయితే విద్యుత్ శాఖకి చలాన్లు వేసిర్రో మరి వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ కూడా ఈ విధంగా చలాన్లు వేయాలని చెప్పి ఈరోజు శానిటేషన్ అధికారులను కూడా పిలవడం జరిగింది. జిఎం గారు కూడా వస్తున్నారు, వారికి కూడా చలాన్లు వేయాలి. అవసరమైతే జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా రోడ్లు వేసి డెబ్రీస్ ఆ పక్కన వేస్తున్నారు, వాళ్ళకు కూడా ఎస్సీ గారికి కూడా అక్కడ ఉన్న ఈ గారికి ఎస్సీ గారికి కూడా చలాన్ వేసి పారిశుద్ధ్యం పైన నో స్పేరింగ్ ఆఫ్ ఎనీవన్, ఎవరిని మరి ఉపేక్షించేటువంటి అవసరం సందర్భం లేకుండా ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటేనే పారిశుద్ధ్యం అనేది మెరుగుపడుతుంది. లేకపోతే ప్రజలు ఇట్లనే రోగాల బారిన పడి హాస్పిటల్లో పోయి డబ్బులంతా కూడా వాయగొట్టించుకుంటారు. ఖచ్చితంగా చెత్త పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.